వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదా? ఇక్కడ కాంట్రవర్సీ ఎప్పుడు డైరెక్ట్ అండ్ రెగ్యులర్ మధ్యలో ఉంటుంది. సో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అని చెప్పేసి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనొచ్చు ఇన్ టర్మినాలజీ. ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 20 years 30 years చార్ట్ వేసేసి ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ యూ విల్ లూజ్ సో మచ్ ఆఫ్ మనీ అని చెప్పేసి ఒక చార్ట్ చూపిస్తారు. ద పాయింట్ హియర్ ఈస్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈస్ ప్యూర్లీ అజంప్షన్ బేస్డ్. బికాస్ అసలు మనకు డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ డిఫరెన్స్ స్టార్ట్ అయింది 2015 నుంచి. అవును. ప్రీవియస్ దెర్ ఇస్ నో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్, ఇట్ యూస్ టు బి వన్ మ్యూచువల్ ఫండ్. అదే రెగ్యులర్ కేటగిరీనే, ఇంకో ఫండ్ కేటగిరీ లేదు. సో తర్వాత ఏమైంది అని అంటే మనకి డైరెక్ట్ అనే మ్యూచువల్ ఫండ్ ఇంట్రొడ్యూస్ చేసింది సెబీ. ఎందుకు డైరెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది అని అంటే దేర్ ఆర్ ఎఫ్ఐఎస్ హూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ హూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, రైట్? దేర్ ఆర్ పిఎంఎస్ హూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇంత రీసెర్చ్ బాడీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు మళ్ళీ రెగ్యులర్ క్రైటీరియా? వాళ్ళకి మళ్ళీ ఒక ఎంఎఫ్డి గైడెన్స్ అవసరం లేదు కదా. దే హ్యావ్ దేర్ ఓన్ బాడీ, వాళ్ళ రీసెర్చ్ వర్క్ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం దేర్ ఆర్ ఫ్యూ ఇన్వెస్టర్స్ విత్ వెరీ గుడ్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మార్కెట్ మీద అవగాహన ఉంటుంది, సెక్టర్ రొటేషన్ అంటే ఏంటో తెలుసు, మార్కెట్లో బుల్ బియర్ కన్సాలిడేషన్స్ అంటే ఏంటో తెలుసు. దేర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, వెరీ ఫ్యూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ద మార్కెట్. సో అట్లాంటి వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ పే చేయాలి? సో అట్లాంటి వాళ్ళ కోసం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఇంట్రొడ్యూస్ చేయబడింది. సో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్పెన్స్ రేషియో. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. యూజువల్గా ఏంటి, డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్లో వాళ్ళు కంపేర్ చేసి చెప్పేది ఎనీ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్, డైరెక్ట్ అంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, రెగ్యులర్ అంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. అలా అయితే అసలు ఐ ఆస్క్ యూ క్వశ్చన్, ఇది ఎందుకు తక్కువ ఉంది, ఇది ఎందుకు ఎక్కువ ఉంది? సార్, ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి అది కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు అట్ లాస్ట్ ఇన్వెస్టర్కి రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్ కదా అక్కడ బాగుపడతాడు. ఎక్కడ? డైరెక్ట్లో ఐ విల్ టెల్. దీని గురించే మాట్లాడదాం. ఇప్పుడు అసలు ఈ రెండిట్లో ఎందుకు డిఫరెన్స్ ఉంది దీన్ని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సెబీ ఒకటే పెట్టచ్చు కదా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్, రెగ్యులర్ ఎందుకు తీసుకొచ్చి పెట్టింది? క్వశ్చన్. ఎవ్రీ ప్రోడక్ట్కి ఒక రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని లాస్ మనకి, ఇప్పుడు చట్టాలు కొన్ని ఉంటాయి, ఎందుకు ఈ చట్టం అని అనుకుంటాం, దాని పని పడేదాకా మనకు తెలియదు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. ఎట్ ద సేమ్ వే మనకు చూసేటప్పుడు ఏంటి, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క పని ఏంటి అని అనుకుంటాం. డైరెక్ట్ ఉంది కదా, అసలు రెగ్యులర్ ఎందుకు పెట్టాలి? ద పర్పస్ ఆఫ్ ద రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఈస్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ యువర్ పోర్ట్ఫోలియో, యూ డోంట్ నో హౌ టు సెగ్రిగేట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, దేర్ విల్ బీ ఏ హ్యాండ్ హోల్డింగ్ సెషన్ బై అన్ ఎంఎఫ్డి ఇన్ ద రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. అది వాళ్ళకి జాబ్ కాబట్టి దే హ్యావ్ టు గెట్ పెయిడ్ ఫర్ వాట్ ఎవర్ ద జాబ్ దే ఆర్ డూయింగ్. బట్ టు గెట్ పెయిడ్ వీళ్ళు ఫీజు తీసుకోవచ్చు కదా. ఎందుకు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ పెట్టాలి అని అంటే, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు నాకు కొద్దిగా మార్కెట్లో రెప్యుటేషన్ ఉంది కాబట్టి ఐ మైట్ ఆస్క్ యూ ఫర్ 1.5 lakh per annum. విల్ యూ పే? నో. యూ మైట్ ఇన్వెస్ట్ 10,000 or 15,000 యాజ్ అన్ ఎస్ఐపి, బట్ ఐ లాస్ట్ 1.5 lakh యాజ్ ఎ ఫీజ్. అది సాధ్యమా? కాదు కదా. సో బేసిక్గా ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగానే ఇక్కడ ఛార్జ్ అవుతుంది. అప్పుడు యూ గాట్ ద పాయింట్. అవును. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారో అందులో పర్సంటేజ్ కదా మాకు ఫీజు కింద వచ్చేది ఒక ఎంఎఫ్డికి. సో బేసిక్గా ఎక్కువ తక్కువ ఛార్జ్ చేయకుండా ఎట్ ద సేమ్ వే ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడం కోసం అండ్ ఇల్లీగాలిటీస్ని అవాయిడ్ చేయడం కోసం, ఇల్లీగల్గా మీతో నేను చేసే ట్రాన్సాక్షన్ అవాయిడ్ చేయడం కోసం. సో దేర్ ఈస్ అ రూల్ ఫర్ ఎంఎఫ్డీస్, వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్. మీరు మాకు మ్యూచువల్ ఫండ్స్ కోసం డబ్బులు మాకు పే చేయకూడదు, మాకు మధ్యలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగకూడదు. ఓన్లీ ద ఏఎంసీ షుడ్ పే అస్ ఫ్రమ్ ద ఎక్స్పెన్స్ రేషియో ఏ పోర్షన్, రైట్? మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ తగ్గుతాయి కదా అని. అవును. దాదాపుగా 2,000 పైపెచ్ ఫండ్స్ ఉన్నాయా, 3,000 పైన ఉన్నాయంటారు సార్. 2,000 ప్లస్ అయితే ఉన్నాయి కదా. 50 కేటగిరీస్ ఉన్నాయా? అవును. 50 ఏఎంసీలు ఉన్నాయా? 40+ categories, 50+ AMCs, right? There are more AMCs about to come, right? If you take a small cap or a large cap fund, there are more than 40 funds, right? ఏ ఫండ్ పిక్ చేయాలి? అసలు మీకు స్మాల్ క్యాపే పిక్ చేయాలా? యూ గాట్ ద పాయింట్. మనం ఒక మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ వీడియో చేసాం.
వేర్ ద ఫస్ట్ ఫండ్ హ్యాస్ డెలివర్డ్ 10%, లాస్ట్ ఫండ్ హ్యాస్ డెలివర్డ్ -10%, 20% రిటర్న్స్ డిఫరెన్స్ ఉంది అని. ఫ్యూ పీపుల్ యూస్ టు సే ఏ ఫండ్ను ముట్టుకున్న డబ్బులు వస్తాయని. చూపించండి ఎక్కడొస్తాయో, నాకు తెలియదు మరి. సార్ కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎంఎఫ్టీస్ ఏదైతే వాళ్ళు రెగ్యులర్ 24/7 ఆ జాబ్ మీదే ఉంటారు అని ఇప్పుడు మీరు చెప్పారు. సో ద పాయింట్ హియర్ ఈస్ ఆన్ జాబ్ అని అంటే నిహాల్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఒక కార్పస్ జనరేట్ చేయడానికి, రిటర్న్స్ రావడానికి, ప్రాఫిట్. దట్ వాస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం. యూ విల్ ఓన్లీ లుక్ ఎట్ ద రిటర్న్స్. ఎస్, రైట్. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే వెన్ యూ చేస్ ద రిటర్న్స్ యూ విల్ ఫెల్ డౌన్, పడిపోతారు అక్కడ. రీజన్ బికాస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఏ ఫండ్లో ఎక్కువ రిటర్న్ వచ్చిందో దాంట్లో పెడతారు. ఈ సంవత్సరం ఏం జరిగింది? ఆ ఫండ్స్ లాస్ట్ అయినాయి. లాస్ట్ జనరేటెడ్ మనం మాట్లాడుకున్నాం కదా దాంట్లో, చూసే మాట్లాడాం కదా మనం. దానికి అట్లా పెట్టద్దు అని చెప్పి నేను ఎన్నో వీడియోస్ కూడా చేశాను. ప్రీవియస్ రిటర్న్స్ ఆర్ నాట్ ద ఈజ్ నాట్ ఎ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్ రిటర్న్స్ అని. రైట్. మీరు రిటర్న్స్ని మాత్రమే చూస్తారు, కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే స్టెబిలిటీ. స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద హయ్యర్ రిటర్న్స్. బికాస్ హయ్యర్ రిటర్న్ ఎందులో వస్తుందో ఎవరికైనా తెలుసా? ఓకే, ఐల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఒక స్కూల్ ఉంది, అందులో 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రెండో వాడికి 60% వచ్చింది, మూడో వాడికి 40% వచ్చింది, నాలుగో వాడికి 35% వచ్చింది, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఈజ్ దట్ ఎ గుడ్ స్కూల్? ఓవరాల్గా యావరేజ్ తీస్తే ఏమవుతుంది? ఇట్స్ ఎ ఫెయిల్యూర్ స్కూల్. ఇంకొక స్కూల్ పక్కన ఉంది, అందరికీ 60 అబవ్ వచ్చింది ఫస్ట్ క్లాస్. ఏది గుడ్ స్కూల్? దట్స్ ఎ గుడ్ స్కూల్. యూ గాట్ ద పాయింట్. 60%. వీడు ర్యాంక్ని చేంజ్ చేశాడు, మిగతా వాళ్ళు పోయారు. వీడు అందరినీ ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ స్టెబిలిటీ ఇవ్వాలనుకున్నాడు, ఈ స్కూల్ గెలిచింది. యూ గాట్ ద పాయింట్. ఎస్, ఐ గాట్ ద పాయింట్. వెన్ యూ లుక్ ఎట్ అంటే ఒక ఎంఎఫ్డి జాబ్ ఏంటి అంటే స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి. సార్ అదే స్టెబిలిటీ ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది. సో ఏఐ కానీ, చాట్‌జీపీటీ కానీ, గూగుల్ కానీ, సో ఇప్పుడు మనం దాన్ని ఒక ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్స్లో. ఒక పోర్ట్ఫోలియోని మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం. సో ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి స్మాల్ క్యాప్లో ఎంత పెట్టుకోవాలి, ఒక స్టేబుల్ ఏది ఆన్ యావరేజ్ ఆ పరంగా మనం తీసుకొని అలాగే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాంప్ట్ చెప్తా. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. అందరూ ఎక్సర్సైజ్ కూడా చేయండి దీని మీద చెప్పేదాని మీద. ఒక ర్యాండమ్ ఫండ్ మీరు మనసులో ఒకటి అనుకోండి. 2 డిఫరెంట్ చార్ట్స్ వాడాలి, ఒక చార్ట్ కాదు. ఫస్ట్ చార్ట్లో ఏం చేస్తారంటే వై, మీరు మనసులో ఒక మ్యూచువల్ ఫండ్ పేరు అనుకోండి వై, సో దట్ మీరు అనుకున్న మ్యూచువల్ ఫండ్ పేరు, సో XYZ మ్యూచువల్ ఫండ్ ఈజ్ గుడ్ అని క్వశ్చన్ అడగండి. ఓకే, అది కొన్ని కండిషన్స్ ఇస్తుంది ఎందుకు మంచో అని. ఇంకో చాట్ ఓపెన్ చేసి సేమ్ మ్యూచువల్ ఫండ్ పేరుతోటి వై దట్ XYZ మ్యూచువల్ ఫండ్ ఈజ్ బ్యాడ్ అనండి, అది బ్యాడ్కి కూడా రీజన్స్ ఇస్తుంది. సి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ యూ ఆస్క్. అంతే, మీకు ఒక ఆన్సర్ ఇస్తుంది, నాకు ఒక ఆన్సర్ ఇస్తుంది. అవును, యూ గాట్ ద పాయింట్. అదే మరి ఇప్పుడు అదే కదా వచ్చేది. అదే ఇంకొక చాట్లో వై ఇట్ ఈస్ బ్యాడ్ అని అడగండి, బ్యాడ్కి 100 కారణాలు ఇస్తుంది. అవును. మరి ఇప్పుడు మీరు ఏది ఫాలో అవుతారు? సి మొన్న ఈ మధ్య నాకు బాగా గుర్తులేదు ఎవరు మాట్లాడారు, ఒక రాటాక్స్ విత్ వీకేలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, గుర్తుందా? ఏ అనేది గుర్రం లాంటిది. ఓకే, దాన్ని వదిలేస్తే అడ్డదిడ్డంగా ఫాస్ట్గా పరిగెడుతుంది. మనిషి అనేవాడు స్ట్రైట్గా పరిగెడతాడు కానీ ఫాస్ట్గా పరిగెట్టలేడు. ఎప్పుడైతే మనిషి గుర్రాన్ని ఎక్కుతాడో ఫాస్ట్గా స్ట్రైట్ లైన్లో పరిగెడతారు. సేమ్ ఏఐ విల్ నాట్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఐ బెట్ ఆన్ దిస్. మీరు సేమ్ క్వశ్చన్ ఇంకోటి అడిగితే అవునని చెప్తుంది. ఈజ్ రేవంత్ చలమల గుడ్ అని అంటే ఎస్ అంటది. ఇంకో చాటప్ అని చెప్పేసి ఈజ్ రేవంత్ చలమల బ్యాడ్ అంటే ఎస్ అంటది. అది బ్యాడ్ అవునా రీజన్ సార్, ఇస్తుంది అది. యూ గాట్ ద పాయింట్. మీరు ప్రతి ఫండ్ని చెక్ చేయండి, అది 100 చెప్తుంది కారణాలు. మై ఫ్రెండ్ సెట్ దిస్ ఫండ్ ఈజ్ గుడ్ అని చెప్పి సేమ్ చార్ట్ కంటిన్యూ చేయండి. మై ఫ్రెండ్ సెట్ దిస్ ఫండ్ ఈజ్ గుడ్ అండ్ ఐ ఫీల్ దిస్ ఫండ్ ఈజ్ బ్యాడ్ అని చెప్పండి. సేమ్ చార్ట్లో కూడా చెప్తుంది అది. హూ ఇస్ రైట్ అని చెప్తే అదే ఇస్తుంది. అదే సార్, దట్ ఈస్ ద పాయింట్. అది మీరు ఎట్లా అనుకుంటారో అట్లా మాట్లాడుతుంది అంతే. See, you have to use a ChatGPT to gather some information and you have to use your intellectual. నేను ChatGPT ఎందుకు వాడతాను తెలుసా? అది చెప్పే డేటా నేను డేటా అంతా రాసుకొని కలెక్ట్ చేసి క్లబ్ చేసి ఒక దగ్గర పెట్టి దీన్ని ఆర్గనైజ్ చేయని చెప్పడానికి వాడతా. అది ChatGPT పని నా దృష్టిలో.
ఆర్గనైజ్డ్గా చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి. ఏమైంది, నాకు మొన్న నెలలో ఇన్వాయిసెస్ అన్నీ వచ్చాయి. ఇన్వాయిసెస్ అన్ని నేను ChatGPTకి అప్లోడ్ చేసి ఎక్సెల్లో కొట్టించింది అది. అవును, యూ గాట్ ద పాయింట్. ChatGPT ఏం చేస్తుంది అంటే మన 4-5 విషయాలు ఇచ్చి నువ్వు దీంట్లో నుంచి ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ కన్విక్షన్. ఇప్పుడు ఒకడు మార్కెట్ బాగుందంటాడు, ఒకడు మార్కెట్ బాగాలేదంటాడు. ఓకే, మీరు ఒక లింక్ ఇచ్చి బాగుందన్న మార్కెట్ గురించి లింక్ ఇచ్చి దీని గురించి చదవమంటే అది బాగుందనే చెప్తుంది, బాగాలేదన్న లింక్ ఇస్తే బాగాలేదనే చెప్తుంది అది. రైట్. బేసిక్గా యూ షుడ్ హ్యావ్ ఎ కన్విక్షన్. మీకు కన్విక్షన్ పెట్టుకొని నేను ఎట్లా రీసెర్చ్ చేస్తానంటే నేను హ్యావ్ ఎ కన్విక్షన్. నేనే ఒక రీసెర్చ్ పేపర్ని తయారు చేసుకుని ఇది బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ పేపర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఐ విల్ ప్రిపేర్ మై ఓన్ రీసెర్చ్ పేపర్ అండ్ ఐ విల్ ప్రిపేర్ మై ఓన్ వాల్యుయేషన్ బేసిస్ ర్యాంకింగ్స్. దెన్ ఐ విల్ ట్రైన్ మై AI. నేనే డ్రైవ్ చేయాలి దాన్ని ఎండ్ ఆఫ్ ద డే. సో బేసిక్ ఎంతవరకు నేను చేస్తున్నప్పుడు ఐ విల్ చార్జ్. యూ గాట్ ద పాయింట్. అందరు ఇట్లా చేస్తారని నేను చెప్పట్లేదు, ఇది నేను చేసే పని. సో MFD గురించి ఇంకో అంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకోటి మాట్లాడదాం. మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కన్సిడరింగ్ దిస్ ఫండ్ మేనేజర్ విల్ డూ గుడ్. కెన్ యూ టాక్ టు ద ఫండ్ మేనేజర్? నో, రైట్? మాకు మీటింగ్స్ జరుగుతున్నాయా? రకరకాల MFDs చెప్తుంటారు, మీ అందరం కలిసాం, ఇందాకే అనుకున్నాం కదా ఒక ఫండ్ మేనేజర్ మీటింగ్లో. సో ఒకటి ఏదైనా జరుగుతుంది అని అంటే వీ హ్యావ్ అన్ యాక్సెస్ టు ఆస్క్ దెమ్ అట్లీస్ట్. వీ హ్యావ్ అన్ యాక్సెస్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద మార్కెట్ ఎక్స్పర్ట్స్ డైరెక్ట్లీ. సార్ అదే సార్, ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది, యాక్సెస్ ఉండిద్ది మాట్లాడడానికి, అసలు ఏం జరుగుతుంది మార్కెట్ సంథింగ్ మీరు చెప్పారు. సేమ్ అదే ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎవరైతే పే చేయని, ఎవరైతే ఉద్దేశం ఉండరో మన డబ్బులు అనవసరంగా వాళ్ళకి ఇవ్వడం దేనికి అని ఒక ఎవరైతే ఈ లైన్ ఏదైతే ఫిక్స్, ఇది ఎట్లుంటుంది అంటే నేను బాగుపడిపోయినా పర్లేదులే కానీ ఆడు మాత్రం బాగుపడొద్దు అన్నట్టు ఉంటుంది. అవునా కాదా? అంతే అవుతుంది. లెట్ మీ టెల్ యూ పికింగ్ అప్ ఎ బ్యాడ్ ఫండ్స్ అండ్ జనరేటింగ్ ద రిటర్న్స్ బిలో ద ఇండెక్స్, యు ఆర్ ఫైన్. మీకు ఓకే, ఇండెక్స్ కంటే తక్కువ వచ్చినా నాకు పర్లే రిటర్న్, యు ఆర్ ఫైన్. అంతే కదా, దాని మీనింగ్ అదే కదా. దట్ ఈస్ అప్ టు యూ. ఐఎమ్ నాట్, నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ప్లీజ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నేను అదే చెప్తున్నాను. సో అదే మళ్ళీ వాళ్ళ పోర్ట్ఫోలియో నెగిటివ్లో కనిపిస్తే మ్యూచువల్ ఫండ్స్ రూపాయి రాదు, మొత్తం వేస్ట్, టైం వేస్ట్. ఎందుకు అంటున్నారుగా ఇప్పుడు అనేవాళ్ళు లేరా? అదే అంటున్నారు కదా, సొంత నిర్ణయాల వల్ల అంటారా? మరి అంతే. బికాస్ ద పాయింట్ హియర్ ఈస్ ఇటువంటి టైమ్స్లో యాక్చువల్గా కావాల్సింది గైడెన్స్. మీకు మీ ఇంట్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉందండి, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, బాధపడుతున్నారు, దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు, ఆ ప్రాబ్లమ్ని. మీ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యారు, మీ దగ్గరకు వచ్చి మీ భుజం ట్యాప్ చేసి నేనున్నాను రా, ధైర్యంగా ఉండు, నువ్వు కంగారు పడకు, లెట్స్ బోత్ టుగెదర్ ఫైట్ అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఫైట్ చేస్తారా చేయరా ధైర్యం? పెరుగుద్దా పెరగదా ధైర్యం? గెలిచే ప్రాబబిలిటీ పెరిగిందా పెరగలేదా? ఇది కూడా అంతే. అడ్వైజర్ ఒక ఫాదర్ లా అంటాడు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. గురువు పని ఏంటి? అడ్వైజర్ ఆర్ టీచర్ పని ఏంటి? టీచర్ వచ్చి మీ తరపున ఎగ్జామ్ రాస్తారా? మీరు రాసేలాగా చేస్తారు. అడ్వైజర్ పని కూడా అంతే కదా. అడ్వైజర్ ఈజ్ నాట్ గాడ్, టీచర్ ఈజ్ నాట్ గాడ్. మన లాస్ అవ్వకుండా చూసుకుంటారు. దేర్ జాబ్ ఈజ్ టు సీ దట్ మీ సూటబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ మీకు అసలు సూటబులా కాదా, అది మెయిన్ ఛాలెంజ్. అన్నీ మనకు కాదు. ఎవ్రీ ఫండ్ ఈజ్ నాట్ ఫర్ అస్. 50 కేటగిరీలు ఉన్నాయి, అన్నీ మీకోసమేనా? కాదు కదా. 50 కేటగిరీలు డబ్బులు పెడతారా? 50 ఎంసీలో డబ్బులు పెడతారా? మన సిచ్యువేషన్ బట్టి. ఎగ్జాక్ట్లీ. అండర్స్టాండింగ్ ద ఫండ్ ఫిలాసఫీ, మీ సిచ్యువేషన్కి ఏంటి, రిస్క్ ప్రొఫైలింగ్ అన్నది ఒకటి ఉంటుంది. ఎందుకు? టైం పాస్ అదేమన్నా కాదు కదా. మీరు రిస్క్ ప్రొఫైలింగ్ని అర్థం చేసుకొని మీకు అప్పులు ఉన్నాయా, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా. వెన్ ఐఎమ్ టాకింగ్ టు క్లయింట్, ఒక 10 లక్షలు ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్, ఉన్నాయని అని చెప్పారు అనుకోండి, ఫస్ట్ ఐ లాస్క్ అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్కి సరిపడే డబ్బులు మీ దగ్గర సైడ్కు ఉన్నాయా అని. అవి పక్కన పెట్టుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి అని అంటాం. సో కన్సిడరింగ్ వాళ్ళ లైఫ్లో ఏదైనా వాలటాలిటీ వస్తే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే విల్ నాట్ డిస్టర్బ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ ఈస్ ద పాయింట్? నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. నేను క్లయింట్స్కి ఒకటి చెప్తా, మీరు డబ్బులు పెట్టి తీసేలాగైతే నా దగ్గరికి రావద్దు. ఒకసారి పెట్టి తీశారు అని అంటే కన్సిడర్ ఇంకోసారి మీరు నా దగ్గరికి రావట్లేదని. బికాజ్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్. అది పాడు చేసుకోవద్దు. ఇన్వెస్టింగ్కి అసలు మెయిన్ ఏంటి బలం? టైం అండ్ డిసిప్లిన్. టైం మెయింటైన్ చేయాలి కదా. టైం అండ్ డిసిప్లిన్, ఎక్కువ టైం ఉండాలి, డిసిప్లిన్గా దాన్ని మెయింటైన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే అంత టైం ఉండాలి. మీరు ప్రతి చిన్న అవసరానికి పెట్టి తీసి వాట్ ఈస్ ద పాయింట్? ఎందుకు మీరు అడ్వైజర్ దగ్గర ఉండి, అడ్వైజర్ ఏం చేస్తాడు అని అంటే హీ విల్ సీ దట్ యు ఆర్ అలైన్డ్ టు దట్. ఆ టైం, డిసిప్లిన్, ఆ మార్కెట్ వాలటాలిటీ, ట్రావెలింగ్ త్రూ ఆల్ దోస్ రైట్స్, అవన్నీ దాటుకుంటూ. దట్ ఈస్ ద పాయింట్. ఐల్ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు స్కూల్కి ఎందుకు పిల్లల్ని పంపిస్తున్నారు? ఫీజు వేస్ట్ కదా.
హోమ్ ట్యూషన్ చెప్పుకొని రాయొచ్చు కదా, ఎగ్జామ్ ఉంది కదా ప్రొవిజన్. ఎందుకు పంపుతున్నారు? స్కూల్లో బాగుపడుతున్నాడండి మీరు డబ్బులు కడితే. మీరు ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు? డాక్టర్కి ఎందుకు 500-1000 రూపాయలు కడుతున్నారు? చార్జీబీటీలో కొట్టి పారాసెటమాల్ వేసుకోవచ్చుగా, చార్జీబీటీలో కొట్టి చేసుకోవచ్చు కదా మీ ట్రీట్మెంట్. ఎవరు చేయాల్సిన పని ద పాయింట్ హియర్ ఈజ్, ఇక్కడ మన ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ మనకి కాదు. మనకు తెలుసు అని అనుకోవడం వేరు, ఆ జాబ్ చేయటం వేరు. ఇప్పుడు నేనే రోజు రోజు పనిచేసే కొద్దీ ఐ ఫీల్ మై సెల్ఫ్ ఐఎమ్ స్టిల్ ఎవాల్వింగ్. ఇన్ని మాట్లాడతా, ఇన్ని మార్కెట్ అనాలిసిస్లు ఇస్తున్నా, స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ ఎవాల్వింగ్. ఫుల్ టైం లైఫ్ అంతా ఇందులోనే ఉంటూ, ప్రతిసారి ల్యాప్టాప్ ముందర వేసుకొని క్యాండిల్స్ని చూసుకుంటూ కూర్చుంటూ కూడా స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ ఎవాల్వింగ్. నాలెడ్జ్ ఉంది, నేనే ఇది అనేది రాకూడదు కదా. నాకు తెలుసు, నో, ఇఫ్ యూ నో యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్, నేను కాదనట్లేదు. బట్ దిస్ ఈజ్ రెగ్యులర్ ఈజ్ ఫర్ ద పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ దోస్ హూ నీడ్ గైడెన్స్, దోస్ హూ నీడ్ అడ్వైజర్. అది వాళ్ళ కోసం. యు గాట్ ద పాయింట్. రెగ్యులర్ ఈజ్ నాట్ రాంగ్. దాని మీద ఒక వ్యవస్థ నడుస్తోంది. 60% ఆఫ్ ద ఫండ్స్ ఆర్ ఇన్ రెగ్యులర్. డూ యూ నో దట్? నాట్ ఇన్ డైరెక్ట్. రెగ్యులర్లో ఉంటాయి. ఏ ఫండ్లో అయితే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయో దట్ ఫండ్ విల్ బికమ్ మోర్ వాలటైల్. నేను చెప్పనవసరం లేదు, చూడండి. ఎవరెవరైతే ఎక్కువ డిస్కస్ చేశారో గతంలో ఒక ఫండ్ పేరుని, అవన్నీ వాలటైల్ అయిపోయి ఉంటాయి. యు గాట్ ద పాయింట్. బికాస్ అక్కడ ఎమోషనల్ బిహేవియర్ బాగోదు. ఇక్కడ అడ్వైజర్ ఆపుతాడు. దే విల్ సీ దట్ ద ఫండ్స్ విల్ నాట్ అట్లా ర్యాండమ్గా మూవ్ అయ్యేలాగా రావటం పోవటం అట్లా రావటం పోవటం వల్ల దే హ్యావ్ టు సెల్ ద స్టాక్స్ కదా. ఇట్ విల్ బికమ్ వాలటైల్. అది ఇట్లాంటి కన్సర్న్స్ చాలా ఉంటాయి. అందుకే ఈ మధ్య క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు ఏఎంసీస్. ఎందుకంటే ఇది ఎక్కువ అవుతుంది, వచ్చేపోయే డబ్బులు స్పీడ్ పెరిగింది. దిస్ ఈజ్ నాట్ గుడ్ కదా. అవును. డిసిప్లిన్ ఎక్కడ ఉంది? అది ఇన్ఫ్యాక్ట్ మేము కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటూ ఉంటాం, డైరెక్ట్ వాళ్ళు ఎక్కువ ఉండే ఫండ్లో మనం ఉండకూడదని. ఆ ఫండ్ వాలటైల్ అవుద్ది కదా. అవును. నార్మల్ కూర్చున్నప్పుడు అనుకుంటాం ఇట్ ఈస్ బికమింగ్ మోర్ వాలటైల్, మనం అందులో ఉండకూడదని. ఓకే. ఎక్కడైతే రెగ్యులర్ ఫండ్స్ ఎక్కువ ఉంటే అక్కడే ఉందాం మనం, అది కొద్దిగా స్టేబుల్ ఉంటుంది. యూ గాట్ ద పాయింట్. సో బేసిక్ ద పాయింట్ హియర్ ఈస్, మీరు 1% ఎక్స్పెన్స్ రేషియో కోసం చూస్తారేమో, ఎక్స్ట్రా పే చేయాలి అని చెప్పేసి. ద పాయింట్ హియర్ ఈస్, డూ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ జనరేట్ దట్ అట్లీస్ట్ ద బెంచ్ మార్క్ అండ్ అబోవ్ రిటర్న్? హౌ మెనీ ఫండ్స్ ఆర్ డెలివరింగ్ అబోవ్ ద బెంచ్ మార్క్ రిటర్న్? ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీ ఫండ్ షుడ్ డెలివర్ at the above the benchmark return. At least your portfolio crossing the benchmark as a portfolio. That also matters కదా. యాజ్ ఎ పోర్ట్ఫోలియో ఎవ్రీ ఫండ్ సెలెక్ట్ చేసింది అది నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఫండ్ మేనేజర్కి కూడా తెలియదు బెంచ్ మార్క్ దాటో తెలియదు. బట్ యూ హ్యావ్ ఎ కెపాసిటీ ఆఫ్ క్రాసింగ్ విత్ ఎ టీమ్ కదా. ఒకటివి దాటలేవు. ఒక 10 ఫండ్స్ 5 ఫండ్స్ 7 ఫండ్స్ పెట్టుకుంటాం కదా. యాజ్ ఎ టీమ్ క్రాస్ ద బెంచ్ మార్క్. అది ఒక ఎంఎఫ్డీకి తెలుసు. హౌ ఎక్స్పీరియన్స్ తోటి అది కొంత వస్తుంది. అవును. ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తే బెంచ్ మార్క్ని దాడతాము కొద్దిగా. సరే ఎవ్రీ ఇయర్ అని కాకపోయినా ఇన్ ద ట్రెంచ్, ఒక 3 year 5 year ట్రెంచ్లో ఎట్లా దాటగలుగుతాం బెంచ్ మార్క్ అండ్ అబోవ్ రిటర్న్స్ని. దే విల్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎంఎఫ్డీస్ విల్ నాట్ మేక్ మిస్టేక్, ఎవ్రీ వన్ విల్ మేక్ మిస్టేక్స్, బట్ దే నో హౌ టు రెక్టిఫై ఇట్. ద పాయింట్ హియర్ ఇస్, డ్రైవింగ్ రాకపోవటం కాదు, తప్పు జరిగితే బ్యాలెన్స్ చేయడం ఎమర్జెన్సీ టైంలో. దట్ ఈస్ యాక్చువల్ థింగ్ కదా. దట్ ఈస్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. కార్ ఎక్కి యాక్సిలరేటర్ దొక్కితే డ్రైవింగ్ కాదు, అనుకోని సిచ్యువేషన్లో కంట్రోల్ చేయగలిగితే డ్రైవింగ్ అంటారు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎంఎఫ్డీ కెన్ అట్లీస్ట్ డూ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. సింపుల్ అంతే అది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చి. మోస్ట్ వెల్కమ్.